హాయ్ అండి. నేను ఎంతో టేస్టీగా ఉండే జావట్టు లేక గంజి దోస అంటారండి. ఆపాలు అని కూడా అంటారు. కేరళ సైడు ఆపాలని కూడా అంటారు. ఈ స్పాంజ్ దోసలా ఉంటదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కొలతలతో చూపిస్తున్నాను మీకు. నేను తడిపిండి ఒక కేజీ పావు వరకు స్టోర్ బియ్యం పిండి ఆడించానండి. అది ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 4 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ వేసుకుంటే అది జావ రెడీ చేసుకోవడానికి సరిపోతుంది. అవి నీళ్లు మరిగిన తర్వాత ఈ కలిపెట్టుకున్న బియ్యం పిండిని అందులో వేసుకోవాలి. అది కొంచెం ఉడకనిస్తే అది జావలాగా తయారవుతుందండి. కొంచెం కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ బాగా గట్టిగా చేసుకోకూడదు. కొంచెం పలుచగా ఉన్నట్టే చేసుకోవాలి. అప్పుడే దోశలు బాగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడైతే రెడీ అయిందండి. మా సైడ్ జావా అంటాము, వేరే సైడ్ గంజి అంటారు. పప్పు అయితే ఒక 100 గ్రాములు నానబెట్టుకున్నానండి. చాలా తక్కువ పప్పు అయితే సరిపోతుంది ఈ దోశలకి. నేనైతే 100 గ్రాముల పప్పు నానబెట్టి మిక్సీ వేసుకుంటున్నాను. అది మిక్సీలో రుబ్బిన తర్వాత ఓ పక్కన పెట్టుకోవాలి. ఇది జావా బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లగా అవ్వాలి. వేడి మీద కలపకూడదు. బాగా చల్లగా తయారైన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. నాకు కొలతకి ఒక లోటా వచ్చిందండి. పెద్ద స్టీల్ లోటాతో గంజి వచ్చింది. ఒక స్టీల్ లోటాతోటి అది మినప్ప రుబ్బు వచ్చింది, మినప్పిండి. నేను అందులోకి 3 లోటాల వరకు బియ్యం పిండి, తడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు 4 అయినా 5 అయినా వేసుకోవచ్చు. దానికి ఎంతైనా కలిసిద్దండి. నేనైతే 3 వేసుకుంటున్నాను. మీరు 4, 5 వేసుకున్నా సరే స్పాంజ్ దోశలాగే వస్తాయి అవి. నేనైతే 3 వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంకా వాటర్ ఏమి కలపకూడదు. వాటర్ ఏమి కూడా పట్టలేదు నాకు. బాగా కలుపుకున్న తర్వాత 2 వేసాను. ఇప్పుడు ఇంకో 3వ లోటా కూడా వేస్తున్నాను. కరెక్ట్గా 3 లోటాలు వేసాను నేను. మీరు 4 లోటాలైనా సరే వేసుకోవచ్చండి. మినపిండి అయితే కొంచెమే పడుతుంది ఈ అట్లకి. కానీ చాలా మెత్తగా స్పాంజ్ దోశల్లా వస్తాయి. చాలా బాగుంటుందండి. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెల్లారేసరికి అలా పైకి ఉబ్బినట్టు వచ్చేసింది. తెల్లారాక బాగా నానిపోయినట్టు వస్తుందండి. వాటర్ ఏం కలపలేదు. నేను అందులో సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. అది వేరే గిన్నెలోకి మనకి ఎంత కావాలో తీసుకొని ఇప్పుడు దోశల్లా వేసుకోవడమే. అవి వేయగానే పైన చిన్న చిన్న కన్నాలు వస్తాయండి. బాగా స్పాంజ్ దోశలా వస్తుంది, మెత్తగా. చాలా మెత్తగా ఉంటాయండి. నేను చేసినట్టు మీరు ఒకసారి రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ దోశలు చాలామందికి రెడీ చేయడం రాదండి. ఒక్కొక్క వైపు ఒక్కొక్క టైప్లో పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో. కొంతమంది గంజి దోశ అంటారు, కొంతమంది ఈ జావట్టు అంటారు, స్పాంజ్ దోశ అంటారు. చాలా స్పాంజ్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోకి టమాటా చట్నీ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశలు అయితే చాలా స్పాంజ్లా బాగా వచ్చినాయండి.
నేను అందులోకి టమాటా చట్నీ చేసి సర్వ్ చేశాను. కారపొడితోటి టమాటా చట్నీతోటి చాలా బాగా వచ్చింది. నా వంటలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్